ఆగమని చెప్తుండే ఎగురుతా ఉన్నాడు చేతి పట్టుకొని. పాలు పోసినాడు చేయి మీద. పాలు కడుక్కున్న పాలు వేడి మీకు వచ్చే కదా అంటే ఒక వీడియోలో పాలు వేడి పాలు కూల్ అనుకో కొద్దిగా కూల్ అవుతుంది. వేడిగా ఉన్నాయి ఘోరంగా. అరే ఇక వైట్ కలర్ పెడతారు కావచ్చురా. ఇంకా పాలు ఎందుకు వచ్చినావురా? అంటే ఒక వీడియోలు చూసిన వేడి పాలు ఇట్లా తెచ్చిపోతే వాళ్ళకి ఏం కాలేదు. అయితే నేనేం చేసిన కొంచెం మనం అడిగిన అన్నట్టు కొంచెం టెస్ట్ చేద్దామని చెప్పి ఆయన గరం పాలు తెచ్చిపోవచ్చు అడవికి. అది అట్లా కాదు, దానికి ఏమైనా ఉంటుండొచ్చు లాజిక్. వీళ్ళు తోలు ఊసిపోతే ఎట్లా ఇది అంతా ఉబ్బుతుంది కావచ్చు రేపటి వరకు. కొంచెం చల్లబడ్డదారా? కొంచెం చల్లబడ్డదా? కాదన్న మరి వాడు పోతే వాడు గాలేదు, వాడు ఇట్లా నిలబడ్డాడు మంచిగానే, అందుకని నేను పోసిన ఒకసారి టేస్ట్ చేద్దామని. దానికి మన లాజిక్ ఏమైనా ట్రిక్ ఉంటుండొచ్చు. నేను దాన్ని రీసెర్చ్ చేసి చెప్తాను నీకు. సో మొత్తానికి అయితే ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటిదని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను మీకు. చలో. సో మ్యాజిక్ అంతా మనకు పాలలో లేదు. ఆ మ్యాజిక్ వచ్చేసి ఎందులో ఉందంటే ఈ బాక్స్లో ఉందన్నమాట. ఈ బాక్స్లో ఏముంది అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఈ బాక్స్లో ఏముంది అంటే కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్ని మనం వాటర్లో మిక్స్ చేసినట్టయితే మనకు ఒక రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రియాక్షన్ నుంచి మనకు ఒక గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ వచ్చేసి ఏంటిదంటే మనకు ఇథిలిన్ గ్యాస్ అనమాట. ఆ ఇథిలిన్ గ్యాస్ వచ్చేసి మనకు ఫ్లేమబుల్. ఆ గ్యాస్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ మంట మండించినట్టయితే మంట కూడా మండుతుంది. ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. సో ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏదో సైన్స్ ల్యాబ్కి వచ్చినట్టు ల్యాబ్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం ఈ కాల్షియం కార్బైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, యాసిడ్, ఈ యాసిడ్ అని చెప్పేసి. ఇప్పుడు లైవ్లో నేను చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మాత్రం మీరు ఇంటి దగ్గర ట్రై చేయకండి. మీ పేరెంట్స్ ముందు కావచ్చు, లేకపోతే మీ టీచర్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళ ముంగడ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ నేను మీకు ఆ రియాక్షన్ చూపిస్తాను. తర్వాత అందులో నుంచి మనకి క్రియేట్ అయ్యే గ్యాస్ ఫ్లేమబులా కాదా అని చెప్పేసి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు కొద్దిగా అంత తీసుకుందాం. ఇలా వాసన ఎటో వెరైటీగా వస్తుందిరా చూడు. వస్తుందా? వస్తుంది. గుప్పమంటుంది వాసన అసలు. ఏదో వెరైటీ స్మెల్. నేను అంటే పెట్టాలా? ఇప్పుడు వద్దు, ఫస్ట్ రియాక్షన్ చూపిద్దాం. దీని లోపల నుంచి అసలు రియాక్షన్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. అది నిజంగా మండుతున్నట్టుగా ఇట్లా మనకు అన్నం కదా ఉడికి 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 ఇట్లా దుంకుతుంది కదా, సేమ్ దాని టైప్ వస్తుంది. మీరు చూడండి, వాటర్ మిక్స్ చేస్తానా. 1 2 3. ఇంకొన్ని వాటర్ పోయాయి. చాలా పడ్డది. అయినా ఎత్తుంది. సో ఇప్పుడు మనం వాటర్ పోసినప్పుడు ఒక పొగ వచ్చింది కదా, అదే మనకు ఇథిలిన్ గ్యాస్ అన్నమాట. అది మనకు ఫ్లేమబుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోయింది. ఈ గ్లాస్ని ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి పోసి మీకు మంట కూడా మండిపించి చూపిస్తాం. రౌండ్ 2. ఇప్పుడు వచ్చే ఇథిలిన్ గ్యాస్ని మనం మంట మండించడానికి అయితే చూద్దాం. ఇందులో పోసేస్తున్నాం మళ్ళీ కాల్షియం కార్బైడ్. వాటర్ పోస్తారు, రెడీగా ఉండు. ఓకే. 1 2 3. పొగ ఎటు పోతుంది అటే వస్తుంది. నీదికే అందుకుంది. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. దాన్ని ఆరిపోయిపోతే అది వస్తూనే ఉన్నట్టుంది. అంటే రియాక్షన్ ఎంతసేపు జరుగుతుందో, ఎంతసేపు మనకు గ్యాస్ రిలీజ్ అవుతుందో అంతసేపు మంట వచ్చేటట్టుంది. సో ఇప్పుడు మనం చేసిన ఈ రియాక్షన్ ఉంది కదా, నేను జస్ట్ మీకు అందులో నుంచి గ్యాస్ వస్తుంది, అదేవిధంగా మనకు రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కొంచెం స్మాల్ స్కేల్లో చూపించిన. మనం స్టార్టింగ్లో చేసినట్టుగా ఇప్పుడు లార్జ్ స్కేల్లో చేద్దాం. ఒక పెద్ద ముక్కుడు తీసుకొని దానిలో మనం కాల్షియం కార్బైడ్ వేసి పాలు పోసినాం కదా ఫస్ట్, ఈసారి కూడా పాలు పోద్దాం. మేము కింద గ్యాస్ ముట్టియం, అయినా సరే చూసే వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే నిజంగానే గ్యాస్ పెట్టి దాని పైన ముక్కుడు పెట్టి నిజంగానే మరిగిచ్చిన పాలు పోసిర్రు అన్నట్టుగా ఒక విజన్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు అది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని. ఇప్పుడు నేను గ్యాస్ ముట్టియలేదు, జస్ట్ ఈ ముక్కుడు అయితే దాని మీద పెట్టిన. ఎక్కడి నుంచి మీకు కనబడుతుంది, ఎక్కడి నుంచి మీకు షో అవుతుంది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ దాకా కూడా మీకు షో కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కొద్దిగా కాల్షియం కార్బైడ్ని అయితే వేసుకుందాం. ఈ విధంగా ఆల్రెడీ వస్తూనే ఉంది రియాక్షన్, కొద్దిగా వాటర్ ఉంది. సో ఇప్పుడు ఈ కాల్షియం కార్బైడ్లా మనం పాలు పోదాం. తెరా రెడీ? 1 2 3.
మీకు ఇక్కడ నుంచి రియాక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అరే గరం గరం పాలు ఉన్నట్టున్నాయిరా, మొత్తం మండుతున్నట్టున్నాయి అనుకుంటారు. మనకు గ్యాస్ ముట్టించలేదు, జస్ట్ మనం పాలు ఇప్పుడే పోసినాం, గరం గరం పాలు చేయి మీద పోసుకుంటున్నట్టుగా కనబడుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది, కానీ ఏం కాదు. చూసారు కదా, ఈ విధంగా అయితే రియాక్షన్ ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్ లాగా అయినా సరే, లేకపోతే ఏదైనా సైన్స్ ఫేర్లో అయినా సరే, ఎక్కడైనా సరే మీరు ట్రై చేయొచ్చు. ప్రజెన్స్ ఏ విధంగా అవుతుందంటే, ఏదో గరం గరం ఉన్న పాలు చేయి మీద పోసుకురు అయినా కూడా ఏం కాలేదు అని ఒక మ్యాజిక్ లాగా అయితే ప్రజెన్స్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఉన్న బిహైండ్ ద సైన్స్ వచ్చేసి ఇది. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మేము అప్పటి నుంచి నేనే పోసుకుంటున్నా, ఇప్పుడు ఒక్కొక్కసారి మా వాళ్ళు కూడా పోసి చూపిస్తా. అది మీరు నమ్ముతారు, అసలు అలానే ఉందంటే నమ్ముతున్నా. నమ్మదుగా మరి. నువ్వు నమ్మతలేమంటే నేను పోసి చూపిస్తాను. నమ్ముతున్నా. సరే, నీ నమ్మకాన్ని నిలబెట్టి చూపిస్తా. ఇప్పుడు నీ కూడా నీ చేయి మీద పోస్తా. ఓకే. సో ఇందులో మేము యూజ్ చేస్తున్న మిల్క్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట. ఆల్రెడీ నిన్ననే తెచ్చిపెట్టినాం ఇంటికాడ. సో మేము ఎటువంటి ఫుడ్ అయితే వేస్ట్ చేస్తలేము, మీరు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి. చలో ఇప్పుడు మనల కోసం అయితే రెడీ చేస్తున్నా. అరే చేయిలు మీది మలుసుకోర్రి, చాలా పోతున్నా మీకు. ఓకే. సో ఇప్పుడు మనల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఆల్రెడీ 2-3 సార్లు పోసుకున్నా. వీళ్ళకి కూడా టెస్ట్ ట్రయల్ అయిపోయింది. ఇప్పుడు వీడియో కోసం మళ్ళీ ఒకసారి పోతున్నా. 1 2 3. పట్టరిగా ఎట్లుంది? వేడి పాలు. ఎట్లుందిరా? ఏది లేదు. ఇవరాగా నేను పోసుకుంటే మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మీరు పోసుకుంటే ఎట్లుంది? మంటే లేదు, ఎందుకంటే మనం పాలు ఇప్పుడే పోసినాం. జస్ట్ మనకి రియాక్షన్ అనేది కనబడుతుంది అంతే. ఆ రియాక్షన్ చూసే వరకు అలా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అరే వేడి పాలు. సో ఇది గాయ్స్, దీని వెనుకున్న ఒక చిన్న సైన్స్. మాకు ఎక్కడో ఇది కనబడ్డది. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము ఈ వీడియో అయితే చేసినాం, మీకు కూడా తెలిసి ఉండాలి అని చెప్పేసి. సో కాల్షియం కార్బైడ్ని మనం వాటర్తో రియాక్షన్ చేపించినట్టయితే ఈ విధంగా జరుగుతుంది. అందులో నుంచే మనకు క్రియేట్ అయ్యే ఇథైలిన్ గ్యాస్తో కూడా మనకు ఫ్లేమబుల్ మంట కూడా వస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సైన్స్ ఫేర్లో కావచ్చు, ఎక్కడైనా సరే చూపించాలనుకుంటే చూపించండి. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇంకా సగం బాక్స్ అయితే ఉందన్నమాట. మనం ఫస్ట్ గ్లాస్లో మిక్స్ చేసినాం, తర్వాత టెంకలో వేసినాం కొద్దిగా పెద్దగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన వెనక మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి. సో ఈ బాక్స్ను మొత్తం ఒక దగ్గర పోసి అగ్గిపుల్ ఉంది గీకేద్దాం. దింపా రెడీ అయ్యారు? నువ్వే పెడతావా? 1 2 3. ఏంటన్నది? దట్ ఈస్ ద రియాక్షన్. లార్జ్ స్కేల్లో చూసారు కదా ఎట్లుందో. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన ఒక చిన్న కెమికల్ ఎక్స్పెరిమెంట్. ఇంత బాగా వస్తుందని చెప్పేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఆ వాటర్ గ్లాసులలో ఆ ముక్కుడులో ఆ రియాక్షన్ చూసి తర్వాత వెళ్ళిపోదాం అనుకుని, వాటర్ చూసిన తర్వాత మాకు ఐడియా వచ్చింది, అరే దీనిపైన కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. ఇందులోకి వచ్చి చేసినట్టయితే ఇంకా రియాక్షన్ వేరే లెవెల్ వచ్చింది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి మేము జస్ట్ కేవలం ఈ 1/2 కిలో డబ్బా తీసుకున్నాం కదా, ఒకవేళ మీ సపోర్ట్ కనుక ఎంత 10K లైక్స్. అరే ఇప్పుడే చాలా స్టార్ట్ చేసినారు, వేసుకుంటారు 10K అంటే. 10K కాదు కానీ ఒక 5K లైక్స్ కంప్లీట్ చేయండి. 5K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే ఈసారి 1/2 కిలో డబ్బా వేసినాం కదా, నెక్స్ట్ టైం 1 kg బాక్స్ తీసుకొచ్చి దాన్ని ఏదైనా స్విమ్మింగ్ పూల్లో వేసి చేయడమా, లేకపోతే ఏదైనా డ్రమ్లో కనుక మనం వేసి చేసినాం అనుకోండి, డ్రమ్ని కవర్ చేసినట్టయితే ఆ గ్యాస్ మనం మండించైనా డ్రమ్ పైన మనం పెట్టినట్టయితే మేబీ పైకి ఎగిరిపోతుండొచ్చు. అదొక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేద్దాం. పెద్ద వీడియో కాకపోయినా మీకోసం షార్ట్ వీడియో అయినా లేకపోతే రీల్ వీడియో అయినా సరే చేసి అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో కంపల్సరీగా 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై ఏడ్రా ఉన్నాడా పోయిడా దిప్పిగా ఉన్నావురా ఏడ్రాడు అటే
అన్న కిందికి వచ్చిన ఎర్ర వీడు అంటుండగా అప్పటి నుంచి ఎండలో తీసుకుంటే చాలా అలసిపోయి ఉన్నాం. కొంచెం స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఇక. చల్లగా ఉందిరా. నీళ్ళ మీదనే ఓనికి ట్రై చేస్తా. ఎంత దూరం పోతాను? రెడీ రెడీ. అరే లోపడి వేర్రా కరెక్ట్ వల్లే. అరే దించేసాడు మొత్తం వలిగిందిరా.